హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. రైట్. సో ఈరోజు ప్రీ మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు నిన్నటి మార్కెట్లో ఏమేమి జరిగాయి, నిన్న మార్కెట్లో అసలు ఏ విషయాలు మనం తెలుసుకున్నాం, నిన్న మార్కెట్లో ఏ లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేస్తూ మార్కెట్ కొత్త టర్న్ తీసుకుంది. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు మార్కెట్లో ఉండే పాసిబిలిటీ ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ గురించి డిస్కస్ చేద్దాం. నిఫ్టీ వచ్చేసి 25,948.40కి అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. నిన్న ఎగ్జాక్ట్లీ 14 పాయింట్స్ మాత్రమే గెయిన్ అయ్యి 25,965.40కి అయితే క్లోజ్ అయింది. బట్ నిఫ్టీ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకునే ముందు నిన్నటి ప్రీ మార్కెట్ వీడియోలో క్లియర్గా చెప్పాను, ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది, వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. ఆ వీక్లీ ఎక్స్పైరీని కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేశారు, ఫస్ట్ హాఫ్లో వచ్చిన ఏదైతే మొమెంటం ఉందో ఆ మొమెంటంని బ్లైండ్ స్పాటెడ్గా ట్రస్ట్ చేశారు. తర్వాత మార్కెట్లో స్ట్రాంగ్ సెల్లింగ్ మూవ్ని క్రియేట్ చేశారు. మనం ఏదైతే జోన్ అనుకున్నామో, ఒకవేళ మార్కెట్ నెగిటివ్గా టర్న్ అయితే మాత్రం 25,918 అండ్ అదేవిధంగా 872 మధ్యలో ఏదైతే లెవెల్ అనుకుంటున్నామో ఎగ్జాక్ట్ లెవెల్ని రెస్పెక్ట్ చేయడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసాం. దెన్ ఆఫ్టర్ మార్కెట్ సస్టైన్ అయిన తర్వాత మార్కెట్లో మరొక స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చి రైట్ తర్వాత ఏం జరిగింది, లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి ఎక్స్పైరీ క్లోజ్ అయ్యే టైంకి మాత్రం ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ మూవ్, అట్ ద సేమ్ టైం ఒక స్ట్రాంగ్ బయింగ్ మూవ్ అయితే వచ్చింది. తర్వాత ప్రీమియమ్స్ అన్ని కూడా న్యూట్రల్ అయిపోవడం కూడా మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసాం. బట్ నిన్న ఎవరైతే ప్లాన్ చేసుకున్నారో ఎంట్రీస్ మాత్రం మంచిగా తీసుకున్నారని అనుకుంటున్నాను. ఏదైతే లెవెల్స్ని మీరు అబ్జర్వ్ చేశారని అనుకుంటున్నాను. సో ఈ రోజు ఒకవేళ పాజిటివ్గా ఓపెన్ అయితే మార్కెట్లో మాత్రం ఒక స్ట్రాంగ్ మొమెంటం ఉండబోతుంది. సో గుర్తుపెట్టుకోండి, నిన్న మనకు జరిగిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. యూఎస్ చైనా మధ్య టారిఫ్స్ యొక్క డీలింగ్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మెటల్ సెక్టర్స్ 1.2% అయితే గెయిన్ అయితే చూసామో. ఎట్ ద సేమ్ టైం మేజర్లీ పిఎస్యూ బ్యాంక్స్లో అయితే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో పాజిటివ్నెస్ని చూసాము బికాస్ ఆఫ్ హై ఫారెన్ ఇన్వెస్టర్స్. సో దీనివల్ల కూడా కొంత పాజిటివ్ వైబ్ అయితే మనకి మార్కెట్లో కనబడడానికి కారణం ఇది కూడా ఒకటి. అండ్ అట్ ద సేమ్ టైం నెగిటివ్స్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్స్ గురించి మాట్లాడితే నెగిటివ్స్ సింపుల్ అండి. మార్కెట్లో కంటిన్యూస్లీ స్ట్రాంగ్ బయింగ్ ఉన్న తర్వాత ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రాఫిట్ బుకింగ్స్ ఏదైతే లాస్ట్ వీక్స్ జరిగినాయో, లాస్ట్ 2 వీక్స్ నుంచి జరుగుతూ వస్తున్నాయో ఆ ప్రాఫిట్ బుకింగ్స్ మార్కెట్లో క్లియర్లీ కనిపిస్తున్నాయి. స్ట్రాంగ్ బయ్యర్స్ వస్తున్నా సరే స్ట్రాంగ్ నెగిటివ్ నోట్ అయితే మనకి క్లియర్లీ మార్కెట్లో అయితే మనం చూస్తూనే ఉన్నాం. రోజు తర్వాత రోజు. సో ఈ మొమెంటం ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎక్కువ అవ్వబోతుందనే చూసుకోవచ్చు. దీన్ని మేజర్లీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఫెడ్ రేట్ కట్స్ ఏదైతే ఉందో ఫెడ్ రేట్ కట్స్ ఫియర్ వల్ల ఆ నెగిటివ్నెస్ని క్లియర్లీ మనం అబ్జర్వ్ చేసాం. రైట్, ఏదైతే మన ఇన్స్టాలో పోస్ట్ చేసిన రీల్ ఏదైతే ఉందో దాన్ని చూసి కూడా కొంతమంది ఎంట్రీస్ని ప్లాన్ చేసుకున్నారు. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ రీల్ అయినా ఏ న్యూస్ అయినా పోస్ట్ చేసేటప్పుడు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ తీసుకొని మాత్రమే ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ యొక్క గెరైట్ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటే మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఫ్రెష్ సెక్యూరిటీస్ ఓపెన్ అవుతాయి, ఫ్రెష్ ప్రీమియమ్స్ ఓపెన్ అవుతాయి. సో మార్కెట్లో మీరు ఎంట్రీస్ని ప్లాన్ చేసుకునే ముందు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మనకి ఎగ్జాక్ట్లీ 25,991 లెవెల్ని మాత్రం మస్ట్ అండ్ షుడ్గా కన్సిడర్ చేసుకోండి. నిన్నటి వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, ఈ లెవెల్ని మేజర్గా కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇట్ బ్రేక్స్ కంటిన్యూస్లీ మనం 26,065 లెవెల్స్ని అయితే ఈజీగా మనం చూసుకోవచ్చు. మేజర్ ఈ 2 లెవెల్స్ని కన్సిడర్ చేసుకోండి. ఇఫ్ ఇట్ బ్రేక్స్ 26,134, బట్ మేజర్లీ నా సజెషన్ అయితే మాత్రం 26,065నే కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇట్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ నిఫ్టీ, దీన్ని మేజర్గా కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు మార్కెట్లో ఈ పాజిటివ్నెస్ని కుదరకపోతే, మార్కెట్ ఏమైనా నెగిటివ్గా ఓపెన్ అయితే మాత్రం నేను మరలా సేమ్ లెవెల్లే కన్సిడర్ చేస్తాను. ఎగ్జాక్ట్ ద సేమ్ లెవెల్ ఏదైతే 25,918 అండ్ అదేవిధంగా 25,872 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ నుంచే మరలా ఒక బౌన్స్ బ్యాక్ అయితే చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ లెవెల్ని మేజర్గా కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి మనకి 58,256.45 అయితే నేను ఓపెన్ అవ్వడం జరిగింది. రైట్, ఓన్లీ 16 పాయింట్స్ మాత్రమే గెయిన్ అయ్యి రైట్ 58,271.55 పాయింట్స్కి మాత్రమే క్లోజ్ అవ్వడం జరిగింది. కంపేర్ టు ద బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అవ్వచ్చు, సెన్సెక్స్ అవ్వచ్చు, ఫిన్ నిఫ్టీ అవ్వచ్చు, మేజర్ ఇండెక్సెస్ అన్నీ కూడా ఫస్ట్ హాఫ్లో వచ్చిన మొమెంటం ఏదైతే ఉందో ఆ తర్వాత వచ్చే ఒక నెగిటివ్ మొమెంటంని రికవరీ చేసే పొజిషన్లో మాత్రమే ఉండిపోయింది. మార్కెట్లో పెద్ద మొమెంటమ్స్ ఏమీ క్లియర్ అవ్వలేదు. ఏదైతే మనకి నిన్న ఎక్స్పైరీస్ ఏవైతే జరిగాయో ఆ ఎక్స్పైరీస్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏవైతే మూమెంట్స్ని ఎక్స్పెక్ట్ చేసినామో అవి కూడా మనం చూడకపోవడానికి గల కారణం ఏంటి అంటే, ఫస్ట్ హాఫ్లో వచ్చిన ఒక నెగిటివ్నెస్ ఏదైతే ఉందో, ఏదైతే ఫెడ్ రేట్ కట్స్ యొక్క ఫియర్నెస్ ఎప్పుడైతే మార్కెట్ మీద ఇంపాక్ట్ అయ్యిందో దానిని రికవరీ చేసే పొజిషన్లోనే మార్కెట్ ఉండిపోవడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసాం. ఒకవేళ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్లీ ఆల్ టైమ్ హైని టచ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. 58,421 లెవెల్ని మేజర్గా కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇట్స్ ఎ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ.
ఒకవేళ ఇది బ్రేక్ అయితే మాత్రం దీన్ని బేస్ తీసుకునేంత వరకు ఎవరు కూడా ఎటువంటి బయింగ్ ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోవద్దు. ఇట్స్ ఏ ట్రాప్, గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఏ ట్రాప్. ఈ ట్రాప్ని మాత్రం మస్ట్ అండ్ షుడ్గా కన్సిడర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇఫ్ ఇట్ బ్రేక్స్ మార్కెట్లో మనం 58,577 వరకు చూసుకోవచ్చు. బట్ మేజర్లీ మాత్రం 58,421ని మేజర్గా కన్సిడర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మార్కెట్ నెగిటివ్గా ఓపెన్ అయితే, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మేజర్గా చూసుకోవాల్సిన జోన్ ఏదైనా ఉంది అంటే మాత్రం ఇదే జోన్. ఏదైతే నిన్న మార్కెట్లో మనం ఒక సస్టైనిటీ కనిపించిందో, ఎక్కడైతే కన్సాలిడేట్ అవుతున్నట్టు మనకి మార్కెట్లో కనిపించిందో, ఈ రోజు కూడా అదే లెవెల్ని నేను కన్సిడర్ చేసుకోమని చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ డౌన్ జరిగితే, ఒకవేళ ఇది బ్రేక్ డౌన్ జరిగితే కింద వెంటనే మనకు ఒక సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ ఓవర్ ద పాస్ట్ మంత్స్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. సో ఈ జోన్ ఒకవేళ ఇక్కడ ఇది జోన్ బ్రేక్ అయిన వెంటనే కింద సపోర్ట్ ఉంది కాబట్టి మేజర్లీ మార్కెట్లో ఈ పర్టికులర్ లెవెల్స్ నుంచి ఒక స్ట్రాంగ్ బయింగ్ ఇండెక్సేషన్ అయితే మనం చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్ గురించి వచ్చేసరికి సెన్సెక్స్ మనకి స్ట్రాంగ్ సేమ్ కంపేర్ టు ద నిఫ్టీ, కంపేర్ టు ద బ్యాంక్ నిఫ్టీ ఏ రకంగా ఉందో సెన్సెక్స్ కూడా పెద్ద పాయింట్లు ఏమి గెయిన్ చేసుకోలేకపోయింది. ఏదైతే నిన్న 84,679.30కి అయితే ఓపెన్ అయింది. రైట్. జస్ట్ 30 పాయింట్స్ మాత్రమే గెయిన్ అయ్యి 84,711.98కి అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. బట్ ఒక్క విషయం ఇక్కడ మీరు గమనించుకోవాలి, మార్కెట్లో అన్ని ఇండెక్సెస్ కూడా సేమ్ సినారియోలో వర్క్ అవుతూ ఉన్నాయి బికాస్ ఆఫ్ ఫెడ్ రేట్ కట్స్. ఎట్ ద సేమ్ టైం యూఎస్ చైనా యొక్క టారిఫ్స్ యొక్క ఏదైతే మనకి ఇప్పుడు నెగోషియేషన్ జరుగుతుందో ఆ నెగోషియేషన్స్ వల్ల వచ్చే పాజిటివ్నెస్ మార్కెట్లో యూఎస్ ఫెడ్ రేట్ కట్స్ వల్ల వచ్చే ఫియర్నెస్ని డామినేట్ చేయడం వల్ల మార్కెట్ ఎక్కువ మొమెంటం క్రియేట్ చేయడంలో విఫలమైతే అయ్యింది. రైట్. సో ఈరోజు ఒకవేళ మనం మార్కెట్లో పాజిటివ్నెస్ని చూస్తే మాత్రం ఈరోజు మార్కెట్ కొంచెం పాజిటివ్గా ఉండబోతుంది. ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఉండబోతున్నాయి. సో ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మీరు కన్సిడర్ చేసుకునే లెవెల్ ఏదైనా ఉంది అంటే మాత్రం రైట్ 84,876 లెవెల్ని మేజర్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇఫ్ ఇట్ బ్రేక్స్ పైన స్ట్రాంగ్ జోన్ ఉంది, ఏదైతే నిన్న మనం స్ట్రాంగ్ జోన్ కింద కన్సిడర్ చేసుకోమని చెప్పానో అదే జోన్లో రివర్సల్ కనిపించింది నిన్న. ఈ రోజు కూడా ఒకవేళ మార్కెట్ ఇది బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్లీ 84,980 లెవెల్ నుంచే ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ మూవ్ని చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. మార్కెట్స్ అన్ని పాజిటివ్గా ఉండబోతుందని మీరే చెప్తున్నారు. బట్ మార్కెట్లో ఎందుకు అక్కడ పైన రెసిస్టెన్స్ని డ్రా చేసినారంటే బికాజ్ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్లో ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర రియాక్షన్స్ అయితే కనబడ్డాయి. ఈ రియాక్షన్స్ ఒకవేళ రైట్ ఈ రోజు ఫెయిల్ అయితే మాత్రం డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ బయింగ్ మూమెంట్ చూసే ఛాన్స్ ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద మార్కెట్ సినారియో, మార్కెట్ సిచ్యువేషన్, మార్కెట్ ఫండమెంటల్స్, బట్ మార్కెట్లో ఈ పర్టికులర్ జోన్ నుంచి రివర్సల్స్ని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. రైట్. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే గుర్తుపెట్టుకోవాల్సిన, ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఈ జోన్ ఇక్కడ నేను జోన్ కింద డ్రా చేయలేదు. ఏదైతే 84,647.14 అండ్ 84,556.50 లెవెల్ ఏదైతే ఉందో మేజర్లీ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మరలా దీన్ని రికవరీ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. లెట్స్ సే ఈ రకంగా మార్కెట్లో ఒక రికవరీ అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎయిదర్ ఇది బ్రేక్ అయినా లేదా ఇక్కడ నుంచి మార్కెట్లో రికవరీ జరిగినా ఈ జోన్ని మాత్రం మేజర్గా కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే జోన్ కింద డ్రా చేయలేదు, లెవెల్స్ కింద డ్రా చేసినాను. ఒకవేళ మీరు ఎంట్రీస్ని ప్లాన్ చేసుకుంటే ఇఫ్ యు ఆర్ ఏ సెన్సెక్స్ ట్రేడర్ డెఫినెట్లీ ఈ పాయింట్ని కన్సిడర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. రైట్. ఇస్ దట్ క్లియర్? సో ఇక్కడ వరకు చూసారనుకుంటే మీకు నిజంగా నచ్చిందని అనుకుంటున్నాము. ఇప్పుడు కొన్ని మేజర్ సెక్టార్స్ గురించి మాట్లాడదాం. నిన్న మనకి మేజర్ సెక్టార్ వచ్చేసరికి మెటల్ సెక్టర్ వచ్చేసరికి 2.7%, అల్టిమేట్లీ 2.7% గెయిన్ అయితే చూసాము. ఆటో సెక్టార్లో 1.6% అండ్ బ్యాంకింగ్ సెక్టర్లో 1.1%. ఐటీ సెక్టర్లో మాత్రం కొంత పాజిటివ్నెస్ తగ్గింది, 0.6% ఎంత ఉంది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో మాత్రం 0.2% మాత్రమే మనం కొంత పాజిటివ్నెస్ని అయితే చూసాము. అంతకు మించి మార్కెట్లో అంత పెద్ద బిగ్ మూమెంట్స్ అయితే రాలేదు. బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆఫ్టర్నూన్ సెషన్లో సమ్ స్ట్రాంగ్ నెగిటివ్నెస్ రావడానికి గల మేజర్ కారణం ఏదైనా ఉందంటే మాత్రం మేజర్లీ ఐటీ సెక్టర్ అండ్ రియాలిటీ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో మేజర్లీ ఒక నెగిటివ్ వైబ్ రావడానికి గల కారణం ఫెడ్ రేట్ కట్స్ యొక్క ఫియర్ ఆటోమేటిక్గా బ్యాంక్స్ మీద అవ్వచ్చు, సెక్టోరియల్గా బాగా ఇంపాక్ట్ చేసింది. దీనివల్ల మార్కెట్లో ఒక స్ట్రాంగ్ నెగిటివ్నెస్ని అయితే మనం చూసే ఛాన్స్ అయితే కనబడింది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈరోజు మార్కెట్లో పాజిటివ్గా ఓపెన్ అయినా నెగిటివ్గా ఓపెన్ అయినా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, స్ట్రాంగ్ మొమెంటమ్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒకవేళ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డెఫినెట్లీ మీరు మిస్టేక్ చేస్తున్న వాళ్ళే అవుతారు. బికాజ్ ఎందుకంటే ప్రతి ఇండెక్స్లో వెన్ ఇట్ కమ్స్ టు ద నిఫ్టీ బ్యాంక్, వెన్ ఇట్ కమ్స్ టు ద నిఫ్టీ 50, వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్ మేజర్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి మోస్ట్లీ కొంత నెగిటివ్ వైబే కనబడిపోతుంది. రాబోయే రోజుల్లో ఏదైతే ఆ నెగిటివ్నెస్ని మనం ముందుగానే ఊహిస్తున్నామో ఆ నెగిటివ్నెస్ ఆటోమేటిక్గా రాబోతుంది. ఇంకా ఫెడ్ రేట్ కట్స్ యొక్క అల్టిమేట్ రిజల్ట్స్ మనకు రాలేదు కాబట్టి ఒకవేళ రిలీజ్ అయితే మాత్రం డెఫినెట్లీ మార్కెట్లో పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది, కానీ పూర్తి పాజిటివ్నెస్ని అయితే చూడడానికి కొంచెం తక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వీటిని మేజర్గా కన్సిడర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఒకవేళ మీరు ఒకవేళ గోల్డ్లో ట్రేడ్ చేస్తున్న అయితే గోల్డ్లో
ఆల్రెడీ మనం చాలా వీక్స్ నుంచి అవ్వచ్చు, చాలా డేస్ నుంచి మనం మాట్లాడుకున్న కొన్ని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకున్న కొన్ని పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే గోల్డ్ ఆటోమేటిక్గా ఫాల్ అవుతూ ఉంది, రైట్. నిన్న కూడా గోల్డ్ 2% ఫాల్ అయింది. సో ఆల్రెడీ రైట్ 3 వీక్స్ యొక్క లోన్ అయితే టచ్ చేసింది మార్కెట్. 3 వీక్స్ యొక్క లోవర్ పాయింట్ని అయితే మార్కెట్ టచ్ చేసేసింది. గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో ఇంకా నెగిటివ్ న్యూస్ని, నెగిటివ్ మొమెంటమ్ని మనం చూసే ఛాన్స్ అయితే ఉంటుంది, రాబోతుంది కూడా. ఒకవేళ రికవరీ కోసం మీరు ప్లాన్ చేస్తుంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, పూర్తిగా ఫెడ్ రేట్ కట్స్ జరిగేంత వరకు వెయిట్ చేయండి. పూర్తి రిజల్ట్స్ కానీ ఏదైనా వస్తే మేము అప్లోడ్ చేసేందుకు కొంచెం వెయిట్ చేయండి. ఆ తర్వాత ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోవడానికి అయితే ట్రై చేసుకోండి, రైట్. సో మోస్ట్లీ నిన్న మార్కెట్లో కొంత పాజిటివ్ న్యూస్ వచ్చిందన్న మాత్రం ఒకటి యూఎస్ చైనా యొక్క టారిఫ్స్ యొక్క నెగోషియేషన్ జరుగుతుంది. డేట్ దగ్గరికి వస్తుంది కదా, నెగోషియేషన్ జరుగుతుంది. ఈ డేట్ని ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే మాత్రం మార్కెట్లో కొంత పాజిటివ్ న్యూస్ని చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు అంటే మాత్రం మార్కెట్లో ఇంకా ఫాల్ని అయితే మనం చూసుకునే ఛాన్స్ ఉంటుంది. దీన్ని మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి, రైట్. ఒకవేళ మీరు బీటీసీలో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు, బిట్కాయిన్లో కానీ, ఇథీరియం కానీ, సోలానాలో కానీ మీరు ఒకవేళ ట్రేడ్ చేస్తున్న వారైతే మాత్రం డెఫినెట్లీ స్టాప్ లాసెస్ని ఫిక్స్ చేసుకోవడం మర్చిపోద్దు. బికాస్ రాబోయే రోజుల్లో వచ్చే న్యూస్ ఏదైతే ఉందో మార్కెట్ని చాలా 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 దెబ్బతీయబోతుంది. సో ఒకవేళ మీరు ట్రేడ్ చేస్తున్న వాళ్ళైనా రైట్, మోస్ట్లీ స్టాప్ లాసెస్ని ఫిక్స్ చేసుకుని మీరు ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోండి. మనం చెప్పిన ప్రతి లెవెల్ని కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎయిదర్ బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, సెన్సెక్స్ అవ్వచ్చు, బిట్కాయిన్ అవ్వచ్చు, ఇథేరియం అవ్వచ్చు, గోల్డ్ స్పాట్స్ అవ్వచ్చు, ఆర్ ఎనీ అదర్ ఎల్స్, రైట్. ఇంకా మీకు ఏమైనా స్టాక్స్ యొక్క లిస్టులు కావాలా, ఇంకా ఏమైనా స్ట్రాంగ్ లెవెల్స్ ఏమైనా కావాలి అనుకుంటే, ఇంకేమైనా స్టాక్స్ యొక్క లెవెల్స్ కానీ, స్టాక్స్ యొక్క రైట్ సజెషన్స్ కానీ మీకు కావాలంటే మాత్రం డెఫినెట్లీ కింద కమెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోవద్దు. సో ఇక్కడ వరకు వీడియో చూసారంటే మన కంటెంట్ మీకు నిజంగానే నచ్చిందని అనుకుంటాము. ఇక్కడ వరకు మీరు చూసారంటే డెఫినెట్లీ మీరు లైక్ చేశారని అనుకుంటాను. ఒకవేళ మీకు నచ్చితే డెఫినెట్లీ కింద కమెంట్ చేయడం మర్చిపోద్దు, అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోద్దు. చలో రైట్, ఈరోజు కొంచెం ట్రేడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయడానికి అయితే ట్రై చేసుకోండి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి, రైట్. సో రేపటి ప్రీ మార్కెట్ వీడియోలో మరలా కలుద్దాం. టేక్ కేర్ అండ్ జై హింద్.